అగణిత జన్మ కర్మ దురితాంబుదిలో బహుదుఃఖ వీచికల్ తెగిపడి నీదలేక జగతీధవని పదభక్తి నావచే దగిలి తరింపగోరిది పదంబడినాదు భయంబు మాన్పవే తగదని చిత్తమందిర కదాశరథి కరుణాపయోనిధి. ఆధ్యాత్మిక మిత్రులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ భవిష్యత్ దర్శిని కార్యక్రమం. దయచేసి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూడండి, 10 మంది చూసే మార్గం ఏర్పాటు చేయండి. చాలా చక్కటి విషయాలు ముందు ముందు సమయం పెంచుకుంటూ తెలుసుకుంటూ వెళ్దాం. ప్రస్తుతం తాత్కాలికంగా గ్రహ ఫలితాలు ఒక 2-3 నిమిషాలు మాత్రమే చర్చ చేసుకోవటం జరుగుతూ ఉన్నది. మకర రాశి. ఈ మకర రాశికి జూన్ నెల ఫలితాలు రాశ్యాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో, ద్వితీయంలో రాహువు, అష్టమంలో కుజకేతువులు, అలాగే 4వ స్థానమందు శుక్రగ్రహము, 5వ స్థానమందు రవి, 6వ స్థానమందు బుధగ్రహ గురుగ్రహములు. కాలసర్పదోషం ఉంది. ఇది జరుగుతున్నటువంటి గోచార గ్రహ ఫలితాలు. లగ్నాధిపతి రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉండటం విశేషమే. చాలా స్వల్పమైనటువంటి పెట్టుబడితో వ్యాపారం ప్రారంభం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అది భవిష్యత్తులో చాలా గొప్ప ఫలితముల వైపు తీసుకువెళ్తుంది. ద్వితీయంలో రాహువు కొద్దిగా మాట తొందరగా డబడబడబడబడబా మాట్లాడేసి అనవసరమైనటువంటి చిక్కులు, తలనొప్పులు నెత్తిపైకి తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. మొన్న చూసాం, గమనించాం. మాట చాలా ప్రధానమైనటువంటిది. మాటల చేత మన్ననలు చేసి దేవతల వరంబులనిత్తురు. రాక్షసులు దుర్మార్గులని తెలిసిన వాళ్ళ మాట విధానం అప్రోచింగ్ బాగుంది కనుక దేవుడు వరాలు ఇచ్చాడు. మాటల చేత మన్ననలు చేసి కామినులు సుఖంబులనిత్తురు. మాటల చేత మన్ననలు చేసే రాజులు పురంబులనిత్తురు. 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 1500 ఎకరాలు, 3000 ఎకరాలు రాజులు కవులకి వాళ్ళకి అగ్రహారాలు ఇచ్చారు, పండితులకి. కారణం ఏంటంటే ఆ మాట విధానం బాగుంది. ఇక్కడ మాట విధానం బాగోకపోవటం వల్ల దెబ్బతింటం జరుగుతుంది. చూస్తున్నాను డైలీ పేపర్లలో, న్యూస్లో. ఇప్పుడు యుద్ధ వాతావరణం సమయంలో మనం అందరం విన్నాం. ఎవరో ఒక లెక్చరర్ గారు ఏదో పోస్టు పెడితే అది కాంట్రవర్షన్ అయింది, అరెస్ట్ వరకు వెళ్ళింది. ఎవరో ఒక స్టూడెంటు భారత్కి అననుకూలంగా, పాకిస్తాన్కి అనుకూలంగా పోస్టు పెడితే సస్పెండ్ చేశారు, తర్వాత అరెస్ట్ చేశారు. మాట అవసరమా? అక్కర్లేని విషయాలపైన చర్చలు, జీవితానికి సంబంధించిన అవసరమైన విషయాలపైన అవగాహన లేకపోవటం, ఇతరుల విషయాలలో తలదూర్చడం, వేలు పెట్టడం, నెత్తి మీదకి తెచ్చుకోవటం, అవి జరుగుతాయి. ద్వితీయంలో కేతు, ద్వితీయంలో రాహువు. తొందరపడి మాట్లాడకండి. తొందరపడి ఆలోచన చేయొద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు చర్యలకి పొరపాటున కూడా అడుగు ముందుకు వేయొద్దు. ఆచితూచి నడవండి. గ్రహాలు బాగుండనప్పుడు, మనిషి బాగుండనప్పుడు గ్రహాలు బాగు చేయాలి. గ్రహాలు బాగుండనప్పుడు భగవంతుడు బాగు చేయాలి. కనుక అంటే గ్రహాలు భగవంతుడు కాదా అని. భగవంతుడు వేరు, హోమ్ మినిస్టర్ వేరు, డీజీపీ వేరు, ఎస్ఐ వేరు, ఏఎస్ఐ వేరు, అందరూ కలిపి పోలీస్ అనే అంటాం. తరతమ భేదాలు ఉంటాయి. అలాగే ఇది కూడా ఒక్కొక్క కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఆ భగవత్ స్వరూపం ఒక్కొక్క పేరులో పిలువబడుతుంది. అందరి మీద అజమాయిషీగా ఉండే భగవత్ స్వరూపం ఒకటిగా పిలువబడుతుంది. కనుక ఇక్కడ దైవారాధన అంటే దోష పరిహారములకు చెప్పబడినటువంటి నివారణలే ఇక్కడ దైవారాధనలు. గ్రహాన్ని ఫలచారేణ సూచయంతి మనీషిణ అని. గ్రహములు వాటి ఫలాఫలాలను మానవుడికి తెలియజేస్తాయి. నేను బలానా రాశిలో ఉన్నాను, బలానా రోజు నుంచి బలానా సమయం వరకు ఈ ఫలితాలు ఇస్తానని. మంచివైనప్పుడు ఆస్వాదిస్తాం, చెడ్డమైనప్పుడు అవి అందిపుచ్చుకోకుండా మన నెత్తి మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని కొరకు జాతి నీలము రత్నధారణ, జాతి పచ్చ రత్నధారణ ఉపయోగాన్ని ఇస్తుంది. 14 ముఖాలు వెయ్యగలిగితే, లేకపోతే 6, 7, 8 ముఖాలు, 3 ముఖాలు కలిపి ఒక రుద్రాక్షమాలగా మెడలో ధరించడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే వాటిలో 4, 5 కూడా కలపండి. 4, 5, 6, 7 చాలా విశేషమైనటువంటి ఫలితాలు మానవుడు పొందగలుగుతాడు. మీ అనుమానాలన్నీ కూడా జాతకరీత్యా నివృత్తి కావాలి అంటే శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంకి కాల్ చేయండి. 94-900-09-777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. మరొక్క మారు విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలు తెలుసుకోవటానికి ముందు అవకాశాలు ఏర్పడతాయి. జై గురుదత్త.